ఆయనను వశపరచుకోవడానికి, ఆయన కంట్లో పడడానికి, ఆయన మెచ్చేటట్లుగా, ఆయన ఇష్టపడేటట్లుగా సకల విధాలుగా జుట్టున్నోళ్ళు జుట్టు వేసుకున్నారు, అందం ఉన్నోళ్ళు అందం వేసుకున్నారు. ఇక ఏ టైపులో ఎవరికి ఏది శాతనైతే ఆ టైపులో వాళ్ళు సకల ప్రయత్నాలు చేశారు. ఎస్తేర్ ఆ ట్రై చేయలేదు. మామూలు ఇంతంత ఏదో రాసుకున్నది, అందరితో పాటు వెళ్ళిపోయింది. పక్కన రాజు ఆమెను చూసి వెంటనే ఆయన హృదయం పొంగిపోయి, ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ అమ్మాయి, ఏ అమ్మాయి, ఏ ప్రాంతం అమ్మాయి, ఓకే ఆమె నన్ను వశపరుచుకుందని చెప్పేసి ఎస్తేర్ను రాణిగా చేయటం జరిగింది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూసారా, అందరూ వశపరుచుకోలేకపోయారు. ఎంతో అలంకరణతో కూడినటువంటి వారు, అలంకరించుకొని వారు ఎన్నో విధాలుగా సకల ప్రయత్నాలు చేశారు రాజును వశపరుచుకుందామని. కానీ వారి వల్ల కాలేదు. ఒక్క స్త్రీ మాత్రమే ఆయనను వశపరుచుకున్నది. అలాగే ప్రభు అంటున్నాడు, ప్రాణేశ్వరి నీవు నన్ను వశపరుచుకున్నావు. నేనేం చెప్తున్నానంటే, మనం ప్రభును ప్రేమించటం కాదు, ప్రభు మనల్ని ప్రేమించాలి. మనల్ని ప్రభు ప్రేమించితే ఎలా ఉంటుంది? ప్రభు మనల్ని ప్రేమించాలంటే ప్రభు మనకిష్టమై ఉండాలి, మనం ప్రభుకి ఇష్టమై ఉండాలి. ప్రభు దృష్టిలో మనం పడాలి, ప్రభు కంట్లో మనం పడాలి, ప్రభు హృదయంలో పడాలి. ప్రభుకు మనము ఇష్టలై ఉన్నప్పుడు ప్రభు కంట్లో మనం పడితే ఆయనను మనం వశపరచుకోవచ్చు. హల్లెలూయా. అందుకని అపోస్తుల కార్య గ్రంథములో 13వ అధ్యాయంలోనికి వద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి ప్రేమించారు. ఇజ్రాయేలీలందరూ బలులు ఇస్తున్నారు. ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని ప్రజలే. ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని బిడ్డలే. ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని జనాంగమే. కానీ దావీదును దేవుడు ప్రేమించాడు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధముగా ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, మనకు 100 మంది స్నేహితులు ఉంటారు, అందులో ప్రాణ స్నేహితులు ఒకరిద్దరు ఉంటారు. 100 మంది స్నేహితులు ఉంటారు, అందులో ఒకరిద్దరే మనకు ప్రాణ స్నేహితులు ఉంటారు. 1000 మంది మనకు బంధువులు ఉంటారు, 2-3 కుటుంబాలే మనతో పాటు ఉంటాయి. మన సెల్ ఫోన్లో ఎన్నో నంబర్లు ఉంటాయి, కానీ 4-5కే మనం ఫోన్లు చేస్తాం. మనం ఇష్టపడేవారు కొందరే ఉంటారు, మనల్ని ఇష్టపడేవారు కొందరే ఉంటారు. కనుక ఆయనకి ఇష్టపడేవారు కావాలి. దేవుణ్ణి వశపరుచుకున్న సంఘం, దేవుణ్ణి వశపరుచుకున్న దావీదు. ఎందుకు దావీదును దేవుడు ఇష్టపడ్డాడు? దావీదు కన్నలు లేరా? అక్కడ సౌలు లేడా? అక్కడ సమూయేలు లేడా? అక్కడ మిగతా వాళ్ళందరూ లేరా? ఏ ప్రవక్త కూడా లేడా? ఏ విధంగా అసలు ఇశ్రాయేల్ ప్రజలే లేరా? ఇశ్రాయేల్ ప్రజలకు అసలు ఆరాధనే రాదా? ఇశ్రాయేల్ ప్రజలకు అసలు బలులే రావా? ఇశ్రాయేల్ ప్రజలు ఏం లేరా? ఉట్టోళ్ళేనా అంతా? దావీదే ఎందుకు ఇష్టపడ్డాడు? దావీదునే దేవుడు ఎందుకు ఇష్టానుసారుడు అన్నాడు? దావీదునే ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడు అనంటే, దావీదు హృదయం అంతా కూడా దేవుని మీద ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా యందుంటే నేను నీ యందుంటా అంటాడు ప్రభు. నా ఆజ్ఞని, నా మాట విని అనే మాటను మనం చూస్తాం. నా ఆజ్ఞ విని, నా మాట విని నాకు లోబడినట్లయితే అనే మాటను చూస్తాం. అంటే దావీదును దేవుడు ఎందుకు అంతగా ప్రేమించాడంటే, దావీదు మంచి ప్రార్థనా పరుడు.
దావీదు స్తోత్ర గానముల చేత, స్తుతుల శబ్దముల చేత, సంగీత వాయిద్యముల చేత ఆయనే కాకుండా ఇంకా కొంతమందిని పెట్టుకొని ఎల్లప్పుడూ గాన ప్రతిగానాలు చేసి దేవుని పని మీద ఉన్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే దావీదు అంటే దేవుడికి ఇష్టం. ఎవరిని పడితే వారిని దేవుడు ఇష్టపడలేదు. నా ఇష్టానుసారుడైన ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళందరూ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు, ఎవరి సైన్యములో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు, ఎవరి వ్యాపారాలలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు, ఎవరి డ్యూటీలో వారు నిమగ్నం అయిపోయారు. దావీదు దేవునిలో నిమగ్నం అయిపోయారు. అది దేవునికి ఇష్టం అంటే ఏంటంటే దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమించినా నిన్ను ప్రేమించకపోతే నీ మనసు డిస్కరేజ్ అవుతుంది. నేనే నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించకపోతే 4-5 సార్లు చూసి వదిలేస్తా. ఎంత ప్రేమించినా వేస్టే, ఎంత ప్రేమించినా వేస్టే, ఎంత పెట్టినా వేస్టే, ఎంత ఇచ్చినా వేస్టే, ఎంత చేసినా వేస్టే, కృతజ్ఞత లేదని ఇట్లాంటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి ప్రేమించకపోతే మన నోట్ల నుంచి వచ్చే మాట, ఆయనను ఎంత ప్రేమించినా వేస్టే, ఆయనకెంత పెట్టినా వేస్టే, ఆయనకెంత ఇచ్చినా వేస్టే, కృతజ్ఞత లేని కుటుంబం అని మనం ఒక పేరు పెడతాం. అవునా? గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు కూడా. కారణం ఏంటిది అని అంటే తిరిగి రియాక్షన్ లేదు, ప్రేమకు ప్రేమ కనబడట్లేదు, ప్రేమకు ప్రేమ కనబడట్లేదు. కొంతమందిని మనం చూస్తే ఒక కరటి పండుగ తిన్నారనుకోండి, ఏదో టైంలో గెలిద్దామని చూస్తారు. ఒక గ్లాసు నీళ్ళు తాగారనుకోండి, బిందె నీళ్ళు ఇద్దామని చూస్తారు. ఇంత మాంసం కూర మనం వేసి ఇచ్చామనుకోండి, 1 కిలో వండుకొనే చూస్తారు. ఓ వస్త్రం ఇచ్చారనుకోండి, ఒక ఖర్చు ఇచ్చామనుకోండి, ఓ వస్త్రమే ఇచ్చేటువంటి ఆలోచన చేస్తారు. మా శాంతిలాగా. హల్లెలూయా. శాంతి మనస్తత్వం అదే. కొంతమందికి మనం ఎంత పెట్టు, నువ్వెంతన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, కోడిలాగే మూతి పుడుచుకొని పోతారు. అస్సలు ఆ సందర్భం పొరపాటులో కూడా గుర్తుకు రాదు. పెట్టని తండ్రేమో పెట్టలేదు, కానీ పెట్టిన దరిద్రుడన్న పూర్తిగా పెట్టలేదంట. చూసా, పెట్టినోడేమో దరిద్రుడు అన్నాడు, పెట్టనుండేమో తండ్రి అన్నాడు. యేసు రక్తమే. హల్లెలూయా. మళ్ళోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా దావీదులో అదే చూశాడు. దేవుడు దావీదును అనటంలో కారణం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు. దావీదుకు భజన తప్ప రెండోది ఏమి తెలియదు, దావీదుకు గిటార్ తప్ప రెండోది తెలియదు, దావీదుకు పాటలు తప్ప రెండోది తెలియదు, దావీదుకి అన్నిటికంటే స్తోత్రములు తప్ప రెండోది ఏమీ తెలియదు. స్తోత్రాలు చెప్పటం చిన్న విషయం కాదు. స్తోత్రం చెప్తుంటే దాని అర్థం ఏందండి? దేవుని ధ్యానంలో ఉండటం. స్తోత్రం చెప్పటం అంటే చిన్న మాట అండి. రెండవది నీ మనసులోకి రానియకపోవటం. స్తోత్రం చెప్పటం అంటే చిన్న విషయం అండి. రెండో దానికి నువ్వు స్థానం ఇవ్వకపోవటం. స్తోత్రం చెప్పటం అంటే చిన్న మాట అండి. ఇంకా రెండో దానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవటం. నీ ధ్యానం, నీ ధ్యాస, నీ ప్రాణం అంతా కూడా దేవుడే అని అర్థం. 24 గంటలు కొంతమంది స్తోత్రం చెప్తున్నారంటే నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదది. కారణం ఏంటిది? 24 గంటలు ఆ వ్యక్తిలో దేవుడే ఉన్నాడు. పిచ్చి పట్టింది, దేవుడు పిచ్చిలో పడిపోయాడు. రెండవది ఏది కూడా మైండ్లోకి రానివ్వట్లేదు. రెండవ ఆలోచన ఏది కూడా ఆయన అందులోకి రానివ్వట్లేదు. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు ఏ ఆలోచన కూడా. ఏ సెల్ ఫోన్కి కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, పాటలకు కానీ, దేనికి కానీ ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు 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 అని ధ్యానం చేస్తున్నావు అని అంటే అది ఎంత గొప్పది. పాటలు వినట గొప్పదా, స్తోత్రం చెప్పటం గొప్పదా అంటే పాటలు ఉట్టిగే వినరు, సంగీతం కోసం వింటారు, సంగీతానికి ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్థం. అక్కడ ఉట్టిగా పాటలు పాడితే విని మరి చూద్దాం వింటావేమో. నేను అన్ని 100 పాటలు పాడి పంపుతా, మీరు వినండి చూద్దాం వింటారేమో. వినరు.
సంగీతంతో పాడతా వినండి, ఖచ్చితంగా ఇవే వింటారు. అంటే ఇప్పుడు దేనికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అంటే నీ ధ్యానం సంగీతం మీద ఉంది, సంగీతం అంటే నీకు ఇష్టం. మరి స్తోత్రం చెప్పు, దానిలో సంగీతం, తపల, తాళం, బ్యాండ్ ఏది లేదు. నువ్వు స్తోత్రం చెప్పు, స్తోత్రం మీద నీ మనసంతా వెళ్ళిపోయింది, నువ్వు స్తోత్రం చెప్పడంలో కూర్చున్నావు అంటే నీకు అర్థం ఏంటిదని అంటే నువ్వు పూర్తిగా 100% నువ్వు దేవుని మీద ధ్యానం చేస్తున్నావు, దేవునిలో ఉన్నావు అని అర్థం. 2 చేతులు ఎత్తి గట్టిగా గాంభీర్యంగా స్తోత్రం చెప్పండి. రెండోసారి స్తోత్రం చెప్పండి. మూడోసారి గాంభీర్యముగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు నా ఇష్టానుసారుడు. అది దావీదు నా యొక్క ఇష్టానుసారుడు. 78వ కీర్తన 78వ కీర్తన 70వ వచనం. 78వ కీర్తన 70వ వచనం. ఎందుకు దావీదును దేవుడు హెచ్చించాడు? ఏ కారణం చేత దేవుడు హెచ్చించాడు? 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైనటువంటి దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుంచి అతన్ని పిలిపించెను. హల్లెలూయా. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించను. చూసారా, గొర్రెల దొడ్డిలో నుంచి, మామూలుగా కాదు, చిన్న స్థాయి కాదు, అందులో నుంచి ఇందులో కాదు, తన దాసుడైన దావీదును తీసుకొని గొర్రెల దొడ్డిలో నుంచి అతన్ని పిలిచెను. అది ఆ స్థానం కాదు. గొర్రెల దొడ్డిలో ఉండటం అనేది ఆయన స్థాయి కాదు. కారణం ఏంటంటే దేవుడిని స్తుతించేవారు ఆ స్థాయిలో దేవుడు వారిని ఉంచడు. ఓ గొర్రెల దొడ్డిలో నువ్వెందుకు గొర్రెలు కాసేది? దేవాది దేవుని ఆరాధించే వ్యక్తి, దేవాది దేవుని స్తుతించే వ్యక్తి, దేవాది దేవుని గణపరిచే వ్యక్తి ఉండే స్థాయి కాదు అది. మహోన్నతుని ఆరాధించే వ్యక్తి మహోన్నతమైన స్థలములోనే ఉండాలి. ఘనమైన దేవుని ఆరాధించే వ్యక్తి ఘనమైన స్థలములోనే ఉంటాడు. ఎవరు సమీపింపలేని తేజస్సు కలిగిన ఆ వ్యక్తిని ఘనపరచే వ్యక్తి అదే స్థానంలో ఉంటాడు. కానీ ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఆరాధించే వ్యక్తిని దేవుడు ఒక గొర్రెలలో, బురదలలో, సందులలో, గొంతులలో పెట్టుకొని ఆరాధన చేయించుకుంటాడా? నో. దేవుడు ఎక్కడుంటే ఆయన కూడా అక్కడే ఉండాలి. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మధ్యలో నేను ఒకసారి ఎప్పుడు ఎవరో ఒకరు నా ఎంబడి ఉంటారు కదా అసిస్టెంట్, నాకు మంచి పెద్ద ఏసీ రూము ఇస్తే నా ఎంబడి వచ్చారు, ఎవరో గుర్తులేదు, ఉంటే ఆయనకేదో రూమ్ ఇవ్వబోతే వాళ్ళ ఆవిడ అంటుంది, లేదు అయ్యగారు ఎక్కడుంటే ఆయన కూడా అక్కడే ఉండాలి. ఎందుకు అనంటే అయ్యగారు ఎక్కడుంటే ఆయన అక్కడే ఉండాలి. ఎందుకు అనంటే మరి ఆయనకు పరిచర్య చేయాలి కదా. ఈయన ఓకాడ ఆయన ఓకాడ కాదు. నేను కూడా కోరుకునేది అదే. నేను ఎక్కడుంటే నా ఎంబడి ఉన్నాడు అక్కడే ఉండాలి. నా ఎంబడి ఉంచుకున్నదే అందుకు కదా. నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి మహోన్నతమైన స్థలంలో ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. దేవుడు ఘనమైన దేవుడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఘనమైన స్థలంలో ఉంటాడు. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుణ్ణి ఘనపరిచి ప్రార్థించేవారు కూడా ఉన్నతమైన స్థలములోనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆషామాష విషయం కాదు ఇది. ఆషామాష విషయం కాదు. దేవుని స్తుతించుట అనేది ఆషామాష విషయం కాదు. దేవునికి ప్రార్థన చేయటం అనేది ఆషామాష విషయం కాదు. అందుకని టైం వేస్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా 24 గంటలు స్తోత్రాల మిషన్ పెట్టండి ఎంబడు. రెండవ దానికి మీ మనసులో చోటివద్దు. రెండవది ఏది కూడా రావద్దు. ఏది శాశ్వతమైంది కాదు, ఏది వాక్యానుసారమైంది కాదు. శాశ్వతమైందే దేవుని స్తుతించుట, శాశ్వతమైందే దేవుని ఆరాధించుట, దేవుని సన్నిధిలో నిమగ్నమై ప్రార్థన చేయట, ధ్యానం చేయటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఓ 10 రోజులు మీరు ఎట్టూ పోకుండా ఒక గదిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని అసలు ఏం చేయకుండా మౌనంగా ఉండి దేవానికి స్తోత్రం రాజా స్తోత్రం అని ఓ 10 రోజులు గదిలో నుంచి బయటికి రాకుండా మీరు దేవుని స్తుతించండి. ఎంత ఎంజాయ్ చేస్తారో.
ఆ మహిమ ఎలా ఉంటుందో, ఆ ప్రభావం ఎలా ఉంటుందో, ఆ యొక్క ఆ వర్ణనాతీతమైనటువంటి, అది ఊహించలేనటువంటి ఆ శక్తి ఎలా ఉంటుందో వర్ణించడానికి రాదండి. అందుకే దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి ఎవరైనా దావీదా, నన్ను స్తుతిస్తున్న వ్యక్తి ఆ గొర్రెల దొడ్డిలో ఉండటమేంది? ఆ గొర్రెల దొడ్డిలో ఆయన ఉండటమేంది? నన్ను స్తుతించే వ్యక్తి గొర్రెలు గాయటమేంది? నన్ను ఆరాధించే వ్యక్తి ఆ గొర్రెలు గాయటమేంది? ఆ కర్రేంది? ఆ గొర్రెలేది? అక్కడ కాదు ఆయన స్థాయి. ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఉంటారు. నన్ను స్తుతించిన వాళ్ళు ఉండని అక్కడే, కానీ నన్ను స్తుతించే వ్యక్తి ఆ స్థలములో ఉండడానికి వీల్లేదు. నన్ను స్తుతించే వ్యక్తి నా పక్కన ఉండాలి. నన్ను స్తుతించే వ్యక్తి నా స్థానంలో ఉండాలి. నన్ను స్తుతించే వ్యక్తి, నేను ప్రశాంతమైన స్థలంలో ఉన్నాను, ఆయన కూడా ప్రశాంతమైన స్థలంలో ఉండాలని ఆయన గొర్రెలు కాసే వ్యక్తిని మనుషులు కాసే వ్యక్తిగా, ఆ రాజులకు రాజుగా, లేకపోతే ఇజ్రాయెల్ దేశానికి అధిపతిగా దేవుడు గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు హెచ్చించాడంటే దేవుడు రియల్గా నమ్మకస్తుడు. ఆయన ఎన్నడూ ప్రార్థన చేసే వారికి అన్యాయం చేసేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. భక్తుడైన యోబు అన్నట్లుగా సర్వశక్తిమంతుడు అన్యాయం చేయట అసంభవం అని చెప్పినట్లుగా ఆయనను ఆరాధించి ప్రార్థించే వ్యక్తులను, ఆయనను స్తుతించే వ్యక్తులకు ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు.